కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి
నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కాలము పోవుచున్నది వడికంబునా పట్టగలేము, మీరు రారేలా నిజార్థము చదువరేలా. ప్రభాత ముహూర్త విగంటికార్ధవైతాళికులు ఏమి పాడుచు మృదంగము మీటుచునున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు, నేటికి నేర్వరు బ్రహ్మతత్వమున్. ఓ వెర్రి మానవ, నీ వెర్రి మానవ, కాలం అఖండంగా సాగిపోతోంది. దాన్ని పట్టుకుని ఆపడం నీ తరం కాదు. తొందరగా రావేమిటి? పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యవేమిటి? ప్రభాత ముహూర్తాన్ని మేలుకొలిపే వైతాళికులు ఏం పాడుతున్నారో, వారి మృదంగనాదంలో ఏది ధ్వనిస్తోందో తక్షణం వినండి. ప్రశాంతంగా బ్రహ్మతత్వాన్ని అధ్యయనం చెయ్యండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. మనసా వెర్రిని బడకుము, వనితలు ధనములను పక్వ పలహారముల్ తిని బలిసి కండ పెంచియు చని బూడిద కలిసిపోవా జననా మొందితివా. అజ్ఞానమున చచ్చిపోయదావా, తనువునకును వేరై కనుల లోపలందోచు ఘన సచ్చిదాత్మను గనుగొనక చెడిపోవా జననా మొందితివా. అజ్ఞానమున చచ్చిపోయదావా. స్వామి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యులు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మహోన్నతమైనటువంటి ఈశ్వరతత్వాన్ని మనకి ప్రసాదించారు. మనసా వెర్రిని బడకము. ఈ మనసు ఎలాంటిదంటే, అందమైనటువంటి అమ్మాయిల్ని చూసినా లేదా రకరకాలు మంచి ఆహారం ఏదైనా సరే షడ్రచులతో కూడినటువంటి ఆహారాన్ని మనం చూసినప్పటికీ కూడా ఆ విధంగా తినేయాలి ఆహారాన్ని, ఆ విధంగా అమ్మాయిలంట తిరగాలి అనేటువంటి రకరకాలైనటువంటి భ్రాంతి భావాలు మనకి కలుగుతుంటాయి. అంచేతనే స్వామి హెచ్చరిస్తున్నారు మనల్ని, మనసా వెర్రిని బడకము. అంచేత అమ్మాయిలు అనేటువంటి వెర్రిలో కానీ లేదా తిండిపోతుగా మారిపోయేటువంటి వెర్రిలో కానీ పడవద్దు. ఎంచేతంటే తిండి తినేసి రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తినేసి కండ పెంచి చనిపోయి బూడిదలో కలిసిపోతావా, అందుకేనా నువ్వు మానవ జన్మ ఎత్తింది అని చెప్పి స్వామి మనల్ని ప్రశ్నిస్తున్నారండి. అంచేత మనసా వెర్రిని బడకము, వనితలు ధనములను పక్వ పలహారములు తిని బలిసి కండ పెంచియు చని బూడిద కలిసిపోవా జననా మొందితివా. అజ్ఞానమున చచ్చిపోయదవా, అజ్ఞానంతో చచ్చిపోతావా అని చెప్పి అడుగుతున్నారు స్వామి. అంచేత ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించాలి అంటే అంతర్దృష్టితో మనలో ఉన్నటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని త్రయీ సాధన ద్వారా గ్రహించాలి.
త్రయీ సాధన అంటే స్వామి మనకు చెప్తున్నారు. మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మహామంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని పొంది భుక్తికి లోటు లేనటువంటి విధానంగా మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి. అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా మనకి మనస్సుకు ఆహారం, శరీరానికి ఆహారం మహామంత్ర సాధన, మనస్సుకు ఆహారం జ్ఞాన సాధన. ఆ జ్ఞానం అనేటువంటి సద్గురువర్యులు ప్రబోధించేటటువంటి జ్ఞానం లేదా రామాయణం, భాగవతం, భగవద్గీత లేదా ఖురాను, బైబిల్ ఎవరి యొక్క మతానుసారంగా, ఎవరి యొక్క ఆచారాలకి, ఎవరి యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా జ్ఞానాన్ని పొందాలి. అంచేత ఆ జ్ఞానం ద్వారా మనస్సు అనేటువంటిది మనశ్శాంతిని, తృప్తిని పొందుతుందన్నమాట. ఆ మనశ్శాంతి, తృప్తి అనేటువంటిది కోట్లాది రూపాయలు వెచ్చించినా మనం పొందలేము. అదేవిధంగా మూడోది ధ్యాన సాధన. ఆ ధ్యానం అనేటువంటిది మనకి పిఠాపురంలో ధ్యాన మందిరం ఉందండి. మీరు పిఠాపురం వచ్చిన ప్రతిసారి కూడా ఒక 10 నిమిషాల ధ్యాన మందిరానికి వెళ్ళి ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గం దృఢం అవుతుందన్నమాట. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞాన సాధన ద్వారా ముక్తి అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన ఆచరించినట్లయితే మానవ జన్మకి సార్థక్యం లభిస్తుంది. కానీ లేదనుకుంటే కనిపించినటువంటి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపించినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తినేస్తూ శరీరాన్ని పెంచేసేసి చనిపోయి తిరిగి మళ్ళా వెనక్కి 84 లక్షల జడ జన్మలకి కూడా పోవాల్సిందే. అంచేత ఆ విధంగా చచ్చిపోయేదవా తనువునకును వేరే కన్నుల లోపలందోచు ఘనసచ్చిదాత్మను గనుగొరక. మన యొక్క అంతర్దృష్టితో మనం చూసినట్లయితే మన ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని త్రయీ సాధన ద్వారా మనం గ్రహించగలుగుతాం. అంచేత ఆ విధంగా మన మానవ జన్మను సార్థక్యం చేసుకోమని చెప్పి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. వారు హెచ్చరించినటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా త్రయీ సాధన మార్గాన్ని ఆచరించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యులకు నా శతకోటి సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు, సభ్యేతరులకు కూడా నా నమస్కారములు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనుభవంపై మోసుంది మానవత్వం, ఈశ్వరత్వం అని చెప్తూ మనకి మన యొక్క జీవన సరళిలో ఉండేటువంటి అనేక ఇబ్బందులను తొలగిస్తూ స్వామి మనల్ని ముందుకు నడిపిస్తూ జ్ఞాన మార్గం అంటే ఏంటో తెలియచేస్తూ మనల్ని ఆధ్యాత్మిక ఆత్మబంధువులుగా స్వామి అన్వయించుకుంటూ మన యొక్క ప్రతి విషయాన్ని కూడా స్వామి మన కష్టాన్ని తీరుస్తూ మన వెనకే ఉంటూ ఉంటారు. అసలు మన పీఠం యొక్క తత్వాలనే ముందుగానే చెప్పారు ఆయన. ఈ సభా దృక్పథమే సుడి గంగా ప్రయాగాది తీర్థయాత్రా విగమనం. ఈ సభారాధనమే సుడి దానవ్రతోగాధికములకత్యంత ఫలము. ఈ సభాధ్యాయనమే సుడి యజ్ఞ దీక్షాధికంబుల కంటే నదికతరము. ఈ సభా విజ్ఞానమే సుడి జన్మ జన్మాంతరాధిక దోష శాంతికరము. ఈ సభా ధర్మ పదమున కెరగువారు క్షేమములగాంచి ఇష్టార్థ సిద్ధి బడసి జన్మతరింప కలి కల్మషములు తొలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుంద్రు. శాశ్వతానంద సాంద్రులై సాగుచుంద్రు. ఎంత చక్కటి విషయం చూసారా. ఈ సభా దృక్పథమే సుడి గంగా ప్రయాగాది తీర్థ యాత్రాభిగమనం. ఈ సభకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఈ సభకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనే గంగా ప్రయాగ తీర్థాల్లో మునిగినటువంటి ఆ ఫలితం లభిస్తుందట. ఈ సభారాధనమే సుడి దాన వ్రతోగాధికములకత్యంత ఫలము. ఈ సభలో ఆరాధన చేసుకోవడం, మనం చూడండి పిఠాపురంలో ఆరాధన కానీ, మన గృహంలో ఆరాధన కానీ, లేకపోతే మన గ్రామంలో ఆరాధన కానీ మనం చేయించుకోవడం అనేటువంటిది, అది మనం ఒక దానం, ఒక వ్రతం చేసుకుని అందరికీ కూడా మనం దానం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందట. అలాగే ఈ సభాధ్యాయనమే సుడి యజ్ఞ దీక్షాధికంబుల కంటే నదికతరము. ఈ సభలో అధ్యయనం చేయడం, చూడండి మనం అందరూ కూడా నిలబడి ఆ స్వామి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే మనం మంత్రపుష్పం చదువుతూ ఉంటాం. యజ్ఞం కానీ, ఒక దీక్ష చేయడం కానీ, ఒక తపస్సు చేయడం కానీ ఎంత గొప్పదైనటువంటి విషయమో అంతకంటే ఇంకా గొప్పదైనటువంటి విషయం అట ఈ సభలో అధ్యయనం చేయడం.
సభలో మనం అధ్యయనం చేయడం, అందరూ కలిసి అధ్యయనం చేయడం, మరి అది ఒక యజ్ఞం చేయడం కానీ లేకపోతే ఒక తపస్సు చేయడం కంటే కూడా ఇంకా గొప్పదైనటువంటి విషయం అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ సభా విజ్ఞానమే సుడి జన్మ జన్మాంతరాధిక దోష శాంతికరము. ఈ సభలో నేర్చుకునేటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానం మన జన్మలో ఉండేటువంటి ఏదైతే దోషం ఉంటుందో ఆ దోషాన్నంతటినీ కూడా తొలగించుకోగలిగినటువంటి విజ్ఞానాన్ని మనకు నేర్పిస్తారట స్వామి. మనం అక్కడ ఆ విజ్ఞానం నేర్చుకోవడం వల్ల మనం ఎలా ఉండాలి, మానవత్వంగా ఉండాలి అనేటువంటి విషయం మనకు తెలియబడినప్పుడు మనం అందరి ఆత్మల్లో ఉండేటువంటి పరమాత్మను మనం గౌరవిస్తూ, మనం ఆత్మ పరమాత్మ స్వరూపంగా ఉందని ఎదుటివారి ఆత్మనికి శోభింప చేయకుండా ఉండగలిగేటువంటి స్థితి ఉన్నప్పుడు మనకి జన్మాంతర అధిక అంతకు ముందు ఉండేటువంటి జన్మల్లో చేసినటువంటి ఆ కర్మ అంతా కూడా ఈ జన్మలో మనం చేసినటువంటి ఈ జ్ఞానం వల్ల చేసినటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని మనం ఎంతో ఇదిగా పూజించడం వల్ల, వారిని మనం గౌరవించడం వల్ల, ఆత్మనికి క్షోభపడకుండా ఉండడం వల్ల మనకి ఆ దోషాలన్నీ కూడా నివారింపబడతాయట, మనకి శాంతి లభిస్తుందట. ఈ సభా ధర్మ పదమున కెరెగువారు క్షేమములగాంచి ఇష్టార్థ సిద్ధి బడసి. ఈ సభ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళేవారు క్షేమంగా ఉండి వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధింపబడతాయి. అలాగే జన్మ తరింప కల్మషములు తొలగా శాశ్వతానంద సాంద్రులై సాగుచుంద్రు. జన్మ తరించి మనకి ఇక్కడ ఉండేటువంటి కలికల్మషాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా తొలగింపచేసి నిత్యం కూడా ఆనందంగా ఉండేటువంటి ఆనందం అనేటువంటి సముద్రంలో మునిగి తేలే విధంగా మనకి స్వామి ఆశీర్వాదం ప్రసాదిస్తారట. మరి మనం అందుకని ఏం చెయ్యాలి అని ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆరాధనకి వెళ్ళండి బాబు, గ్రామంలోని ఆరాధనకి వెళ్ళండి, అలాగే ఆరాధన చేయించుకోండి. మీరు పిఠాపురంలో కానీ లేకపోతే మీ గ్రామంలో కానీ ఆరాధనలో పాల్గొనండి. పిఠాపురం నుంచి మీకు స్వామి మనకైనా ఒక కష్టం వస్తుందన్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఆయన మనకి పిలిచి మీరు ఆరాధన పెట్టుకోండి బాబు, మీకు ఆ బలాన్ని ఆ శక్తిని నేను ఇస్తానని మనకి ఆరాధన కార్యకర్తలతో చెప్పిస్తున్నారు. మనం దాన్ని గమనించుకోలేక మనం చూద్దామని భ్రాంతి ఏం చేస్తుందంటే ఆ ఆరాధన విషయంలో మనం ఉండలేక ఆ భ్రాంతి మనల్ని కష్టాలు పాలు చేస్తుంది, కానీ మనం దాన్ని అర్థం చేసుకునేటువంటి విషయం లేకుండా పోతుంది. అలాగే మనకి చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి విధానంలో కానీ స్వామి మనకి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ పీఠంలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం గమనించుకున్నప్పుడు ఆ చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటిది ఒక యజ్ఞం, ఒక దీక్ష, ఒక తపస్సు చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు చూడండి. మనం చిన్న పూజ చేసి పెద్ద ఆశీస్సు పొందాలనుకుంటాం, అలాగే చిన్న సంకల్పం చేసుకుంటే మనం ఆ పెద్ద ఆశీస్సు మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి అందులో చెప్పడం జరిగింది. ప్రతి విషయాన్ని కూడా మనకి క్షుణ్ణంగా స్వామి సేవా తత్పరతో మీరు ఉండండి బాబు, మన పీఠ అభివృద్ధి కార్యక్రమాల్లో మిమ్మల్ని ఉడతాభక్తిగా నేను పెడుతున్నాను. శ్రీరామచంద్రమూర్తి ఆయన అన్నీ చేయగలరు, కానీ మనతో చేయిస్తూ ఉంటారు. ఆ చేయించేటువంటి విషయాన్ని మనం ఒక భాగ్యంగా మనం భావిస్తూ స్వామి మనకి ఈ పనిని పరమాయించారు అని అది మనకి మన జన్మ యొక్క భాగ్యంగా మనం భావిస్తూ ఆ స్వామి యొక్క పనులన్నింటినీ కూడా మనం చేయగలిగినప్పుడు, మనం అలాగే ఆయన చేయిస్తున్నారు మనం చేస్తున్నటువంటి భావన కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నిష్కల్మషంగా స్వామి యందే భక్తి పారవస్యంతో మనం అన్ని పనులని కూడా పాల్గొనడం వల్ల నిత్యం కూడా ఆనందంగా ఉండేటువంటి, నిత్యం కూడా సంతోషంగా ఉండేటువంటి కలిగి కాలంలో ఉండేటువంటి కల్మషాన్నంతటినీ కూడా తొలగింపజేసుకుని మన యొక్క సంసార తాపత్రయాలు కానీ మన యొక్క పిల్లలు కానీ కుటుంబం కానీ సుభిక్షంగా ఉండగలిగేటువంటి ఏదైతే విషయం ఉంటుందో ఆ విషయాన్ని మనం చేయగలిగేటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తారు స్వామి ఎప్పుడు కూడా ఆశీర్వాదం చేస్తూనే ఉంటారు, కానీ ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించగలిగేటువంటి ఆ శక్తి మన దగ్గర ఉందో లేదో మనం చూసుకోవాలి. ఆ శక్తి మనం ఆరాధనకు వెళ్ళడం, త్రయీ సాధన చేయడం, అలాగే చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సులో ఉండడం, పిఠాపురంలో ఆరాధన కానీ గ్రామారాధనలు కానీ వెళుతూ మనం సేవ అనేటువంటి విషయంలో ఉండడమే మనకి ఈ పీఠం యొక్క తత్వం. అదే అనుభవంపై మోసుకుంది, అదే మీ అనుభవాల్ని పెంపొందింప చేస్తుంది, ప్రతి అనుభవాన్ని కూడా మీకు ప్రసాదిస్తుందని స్వామి మనకు తెలియజేయడం జరిగింది. అటువంటి అనుభవాలు అందరికీ కూడా కలగాలని స్వామిని ప్రార్థిస్తూ మరి సెలవు. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమల్ ఆరీషా సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసం అంతర్జాల సభలో పాల్గొన్న సభా సభ్యులకు నా నమస్కారములు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించేందుకు కాలం ఈ కార్తీక మాసం. భగవంతుడు ఎక్కడున్నాడు అనే సందేహం మనకు కలిగినప్పుడు
గుడిలో ఉన్నాడా, బడిలో ఉన్నాడా, మసీదులో ఉన్నాడా, చర్చిలో ఉన్నాడా? అప్పుడు మన పీఠం ఏం చెబుతుందంటే మనలోనే, మానవునిలోనే ఈశ్వరుడు ఉన్నాడు అని చెబుతుంది. మానవునిలోనే ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే శక్తిని మనకు ప్రసాదించారు. ఈ మహత్తరమైన కాలమును మన దైనందిన జీవితంలో అన్వయించుకుని నడుచుకోగలిగినప్పుడు మనలో ఉన్న అనేక కల్మషములు తొలగిపోయి భగవంతుని సాన్నిధ్యంలో మహత్తరమైన ఆశీస్సులు పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. భగవంతుడనే స్వరూపం ఏ విధంగా ఉన్నాడనే అన్వేషణ ప్రారంభించినప్పుడు జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుడొక్క దివ్య వ్యక్తిని బంపున్ యుగ యుగమున నతడే ఈ సగుణాత్మకుడైన సారసాక్షుడు గంటే. ఈ జగములో యుగ యుగములో అవతారులు, ప్రవక్తలు, సత్పురుషులు మానవులుగా అవతరించి తమ మహత్తరమైన ఈశ్వర రసస్వరూపమైన తత్వమును తోటి మానవాళికి ప్రసాదించి మానవత్వంలో ఈశ్వరత్వమును నిరూపణ చేసి మహత్తరమైన ఆశీర్వాదం ప్రసాదించుట చేత ఈనాడు మనము భగవంతుడనే రూపం తెలుసుకుని అన్వేషణ చేయించుటకు వారు ప్రబోధించిన ధర్మమును అనుసరించి మనం ప్రయాణం చేయుట చేత భగవంతుని స్వరూపమును తెలుసుకునే అవకాశం కలిగింది. భగవంతుడు మానవ రూపిగా అవతరించుట చేత వారి యొక్క యోగికమైన శక్తిని తెలియజేసుకోగలుగుతున్నాము. భగవంతుడు ఆలోచన అనే జ్ఞానం మనకు ప్రసాదించారు. ఆలోచన అనే జ్ఞానం చేత అవతారులు, తత్వవేత్తలు యొక్క జ్ఞానామృతమును పొందే అవకాశం కలిగింది. అప్పుడు 84 లక్షల జడజన్మలను శారణం చేసుకుని వచ్చిన మానవ జన్మకు మాత్రమే కలిగే అవకాశం ఉంది. వారు ప్రసాదించిన జ్ఞానం గ్రహించే శక్తి మనకు లేకపోయినట్లయితే ఈ జన్మ జడజన్మలకు పోయే ఉండేవారు. పూర్వం ఉన్న పరిస్థితులను చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం నాగరికత రూపంలో ఎంతో అభివృద్ధి చెందాం. మనలో ఉన్న ఈశ్వరత్వం తెలుసుకోవాలన్నట్లయితే ఆధ్యాత్మిక తత్వం అనే సాధన కావాలి. మనకు స్వామి ఏం తెలియజేశారు? త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, జ్ఞాన సాధన. మంత్ర సాధన అనగా మన శారీరక తత్వానికి జీవ చైతన్యం కల్పించేందుకు, జ్ఞాన సాధన అనగా మానసిక తత్వానికి ప్రశాంతత చేకూర్చడానికి, ధ్యాన సాధన అనగా ఆత్మతత్వానికి ముక్తిని ప్రసాదించడానికి. ఆధ్యాత్మిక తత్వం అన్నప్పుడు మన భౌతిక జీవన విధానంలో మానవుడిగా మనం ప్రయాణం చేయు విధానము సద్గురుమూర్తి ప్రబోధించిన మార్గంలో నడుచుకున్నట్టు చేత సంసారం అనే జీవనయాత్రలో మానవుడు మానవుడిగా జీవించాలనే సంకల్పముతో ఈశ్వర శక్తిని మనం సద్వినియోగపరచుకోగలిగినప్పుడు ఈశ్వరుడు తెలియబడతాడు. మన జీవన విధానంలో మనకు అనేక రకాలైనటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తాం, సుఖం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తాం. ఇది మనసు యొక్క విధానం. ఆ విధానము మనసు జారీ చేసే ఆజ్ఞలను బట్టి మనం స్పందిస్తాం. కేవలం మన కష్టములు, బాధలు, సమస్యలు తొలగిపోవాలనే భావంతో స్వామి సాన్నిధ్యమునకు వస్తాం. భ్రాంతి శక్తి, ఈశ్వర శక్తి, జడస్వరూపమైన శక్తి, భ్రాంతి శక్తికి ఈశ్వర రసస్వరూపమైన శక్తికి మధ్య మనం కుట్టుమెట్లాడుతూ ఉంటాము. ఆధ్యాత్మిక తత్వము శాస్త్ర విజ్ఞానం మించి ఉన్నది. అందుచేత ఆ జ్ఞానామృతమును మనం దైనందిన జీవితంలో పొందుటకు ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానామృతమును అవతారులు గ్రంథాల రూపంలో మనకు తెలియజేస్తున్నారు. ఆ జ్ఞానామృతమును మనం పొంది మన సంసారము, మన సమాజమును సుఖశాంతులతో తీర్చిదిద్దుకోగలిగినప్పుడే మానవ కళ్యాణముకు దోహదపడే అవకాశం ఉంటుంది. అటువంటి మహత్తరమైన తత్వం మానవత్వంలోనే ఈశ్వరత్వం ఉన్నదని దాన్ని నిరూపణ చేసే తాత్విక స్వరూపం ఈ పీఠం యొక్క తత్వం. అటువంటి తత్వమును పొందుటకు మనకు స్వామి ఏం తెలియజేశారు? ఆరాధన అంటే స్వామి ద్వారా వచ్చే అభౌతికమైన ఆశీస్సులు. సేవ, మానవుడికి చేసే ప్రతి సేవ మాధవుడికి చేసినటువంటిది. కావున మన పీఠంలో జరిగే ప్రతి సభలోని కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుట చేత సేవ, అది కూడా ఒక రకమైనటువంటి సేవ. ప్రకృతి అంటే ప్రకృతిని కాపాడడం ఎలాగా? మనం 3 మొక్కలు నాటి వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా భావించి వాటి నుంచి వచ్చిన ఫలపుష్పములు నైవేద్యంగా పెట్టి ప్రసాదం అనే ఆక్సిజన్ మనం స్వీకరించాం.
భక్తి విశ్వాసం లక్ష్యంలో ఉన్న మనం తోటి వాళ్ళని ఇటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని ప్రయత్నం చేసి వారికి తెలియజేసేటువంటి పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఈ మహత్తరమైన మాసంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి సద్గురువులకు నా సాష్టాంగ నమస్కారములు. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము నవంబర్ 4వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కోనపాపేట, కొత్త SEZ కాలనీ, రాఘవపురం, పాత చోడిపల్లిపేట, పల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపారిపేట, గడ్డిపేట, పాకదారిపేట, ఏవి నగరం, గోర్సపాలెం, మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సుమాంజలులు. మన భౌతిక దైనందిన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కష్టాలు, బాధలు, సమస్యలు, తాపత్రయాలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అలజడి, అసహనము, ఉద్రేకాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఏర్పడేటువంటి ఈ రకమైనటువంటి అంశాలు మనం తొలగించుకుంటూ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనుగడ సాగించాలనేటువంటి మానసిక తాపత్రయం మనందరికీ ఉంటుంది. కానీ ఏదో ఒక రూపంలో కష్టమో, బాధో, దుఃఖమో, సమస్యో, తాపత్రయమో, సమస్యలో మన మనసుని బాధ పెడుతూ ఉంటాయి. ఈ మానసిక బాధను తొలగించుకుని మన దైనందిన జీవన విధానం ప్రశాంతతతో, ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా మనుగడ సాగించాలనేటువంటి ఆ తాపత్రయం మనలో ఏర్పరచుకుని మనం మనుగడ సాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంచేది ఈ కష్టం, నష్టం, దుఃఖం ఏర్పడడానికి కారణం ఏది విశ్లేషించుకున్నట్లయితే, అదేవిధంగా మనం సుఖం, శాంతి, సంతోషం, ఆనందం పొందడానికి ఏది ఆచరిస్తే ఈ అంశాలు మనకు లభిస్తాయి అని విశ్లేషించుకున్నట్లయితే మూలంగా తెలియబడేటువంటి విషయం కష్టం, నష్టం, దుఃఖం, బాధ, అశాంతి, అలజడికి కారణం మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు. ఈ 6 అంతర్గత శత్రువులు మనలో ఉండి మన మానసిక వ్యవస్థను ఉద్రేకింపజేసి తద్వారా ఆయా ఆజ్ఞలు, ఆయా ఆదేశాలను శారీరక వ్యవస్థలో ప్రసరింపజేసి తద్వారా ఆయా కార్యకలాపాలన్నీ భౌతిక రూపంలో మనం ఆచరించడం ద్వారా మనకు తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడి అవి అశాంతి, కష్టము, అసహనము, ఉద్రేకము ఇత్యాది విషయాల చేత సమస్యలు ఏర్పడి మన జీవిత విధానంలో మనకి అనేక రకాలైనటువంటి నష్టాలు కలిగి మనం సంక్షోభాలకు గురి కాబడుతూ ఉంటాం. మంచిది. ఇక్కడ మూలం ఏది? అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాల వల్ల మానసిక ఉద్రేకపూరితమైనటువంటి లక్షణాలు శరీరానికి ప్రసరింపబడి ఆ శరీరం ఈ భౌతిక రూపంలో కార్యరూపం దాల్చేసరికి వాటి వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఏర్పడుతున్నాయి. అంచేది మూలంగా ఉండేటువంటి అరిషడ్వర్గాలను మనం స్థాయి పరుచుకోగలిగినట్లయితే ఈ అరిషడ్వర్గాల యొక్క ప్రభావం మన యొక్క మానసిక స్థితిపై ఏర్పడకుండా దాన్ని స్థాయిపరుచుకోవడం ద్వారా ఉద్రేకం ఏర్పడకుండా మనసులో మరియు మనం ఆచరించినటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన శక్తి మనలో ఏర్పడి మానసిక తాత్విక ఆలోచన శక్తి మన శరీరానికి ప్రసరింపబడుట చేత మనం
భౌతిక దైనందిన జీవన విధానంలో మనం చేసేటువంటి ఆ కార్యకలాపాలన్నీ తాత్విక ఆలోచనా భావంతో ఆయా కార్యకలాపాలు సాగించడం ద్వారా మనకి భౌతికంగా ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా మనం రక్షణ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రశాంతత, ఆరోగ్యము, సంతోషము, ఆనందాన్ని పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటూ మన మానసిక వ్యవస్థలో తాత్విక ఆలోచనా శక్తిని పెంపొందింప చేసుకోవాలి అన్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి సద్గురువర్యులు ప్రసాదించినటువంటి త్రయీ సాధన మన నిత్యం ప్రతిరోజు దైనందిన జీవన విధానంలో ఆచరించగలిగినట్లయితే అందులో రెండవ సాధన అయినటువంటి జ్ఞాన సాధన మన మానసిక వ్యవస్థను స్థాయిపరుస్తుంది. అంటే అరిషడ్వర్గాలు ఉద్రేకింపబడకుండా మరియు మనసులో తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరుస్తూ మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సాగించడానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక ఆలోచన శక్తితో కూడినటువంటి ఆజ్ఞలు, ఆదేశాలు శరీరానికి ప్రసరింపజేస్తుంది. అప్పుడు శరీరం ఆ తాత్విక ఆలోచనాపరమైనటువంటి ఆజ్ఞల ద్వారా, ఆదేశాల ద్వారా అది కార్యరూపం దాల్చి భౌతిక విధానంలో మనకు ఎటువంటి నష్టం, కష్టం, దుఃఖం, బాధ, అశాంతి, అలజడి ఏర్పడకుండా నివారింపజేస్తూ, పరిష్కరింపజేస్తూ ఒక చక్కని ఒక ఆధ్యాత్మిక వాతావరణం మానసిక వ్యవస్థలోనూ శారీరక వ్యవస్థలోనూ ప్రసరింపబడి ఉండుట చేత గురు స్వరూపమైనటువంటి ఆశీస్సు మనం చేసినటువంటి త్రయీ సాధనలో మంత్ర సాధన ద్వారా ఆశీస్సు పొందడం ద్వారా మనకు ఆ రోజు ఆ దినచర్య అంతా కూడా సుఖవంతం కాబడుతుంది. ఆరోగ్యకరంగా మనుగడ సాగించే అవకాశం కలుగుతుంది. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా దాన్ని తట్టుకునేటువంటి స్వశక్తి, మానసిక స్వశక్తి మనలో ఏర్పడుతుంది. తద్వారా మానసిక ఆరోగ్యం ఉంటుంది, శారీరక ఆరోగ్యం మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మన యొక్క దినచర్య సుఖవంతం చేసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మనం త్రయీ సాధన ద్వారా ఈ అద్భుతమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. మరి ఈ త్రయీ సాధన ద్వారా మనం కష్టాన్ని దూరం చేసుకోవచ్చు, మన తాత్విక ఆలోచన చేత సమస్యలు పరిష్కరించుకోవచ్చు, దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు. ఆనందం మన యొక్క జీవితానుభవంలో కొనసాగేటువంటి స్థితిగా మనం మనుగడలో ఆ యొక్క ఫలితాలు పొందే విధంగా మన మనసుని తీర్చిదిద్దుకోవచ్చు. మన యొక్క మానసిక ఉద్రేకాలను తొలగించుకోవచ్చు, మానసిక ప్రశాంతతను పొందవచ్చు, మానసిక తృప్తిని పొందవచ్చు. అంచేత తృప్తి అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి అంశము కాదు. అది ఎంతో ఒక మహోన్నతమైనటువంటి స్థితి. మనసు పొంది తరించగలిగినట్లయితే దానివల్ల అద్భుతమైనటువంటి జీవిత విధానంలో ఎన్నో మార్పులు మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. తృప్తితో ఉన్నప్పుడు మన యొక్క మానసిక స్థితి మనలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి. అవన్నీ కూడా మంచి విజయాలు మన జీవన విధానంలో సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత మన యొక్క జీవన విధానంలో ఆటుపోట్లు ఎన్నో వస్తూ ఉంటాయి. కష్టాలు, దుఃఖాలు, బాధలు, సమస్యలు ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం ఒక పరీక్షా సమయంగా భావించి మనం స్వీకరించి వాటిని అధిగమించడానికి, అవరోధాన్ని తొలగించుకోవడానికి కావలసినటువంటి మానసిక ప్రశాంతత, మానసికమైనటువంటి ధైర్యము, మానసిక సంకల్పము, మానసిక స్థితి మనం పొందగలిగినట్లయితే ఇవన్నీ కూడా ఎలా పొందగలుగుతాం అన్నప్పుడు తాత్విక ఆలోచన ద్వారా మనలో ఏర్పడతాయి. అంచేత ఆధ్యాత్మిక తత్వము, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము మనలో తాత్విక జ్ఞానశక్తిని ప్రసాదింపజేస్తుంది. ఆ తాత్విక జ్ఞానశక్తి చేత మన యొక్క భావ స్వరూపంలో సద్భావం ఏర్పడుతుంది, తాత్విక ఆలోచన స్థితి ఏర్పడుతుంది. తద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి కష్టాలని, దుఃఖాలని, బాధల్ని, సమస్యల్ని పరిష్కరించుకొని వాటిని తొలగించుకుంటూ మన ప్రయత్నంలో మనం ముందుకు సాగేటువంటి శక్తి మనకు ఆ సద్గురు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానస్థితి చేత మనం పొందడం చేత మనం ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం
ఏదైతే ఆ సద్గురువు యొక్క తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం సాగిస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ వారి యొక్క ఆశ్రయంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటూ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన శక్తి మనలో వృద్ధిపరుచుకుంటూ మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అవరోధాలని ఆటంకాలని తొలగించుకుంటూ మనం జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విజయాలు మనం సాధించి తరించేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకు ప్రసాదింపబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని మనం పొంది తరించడానికి ఆ సద్గురు యొక్క ఆశ్రయాన్ని మనం పొందవలసి ఉంటుంది. అందుచేత మన యొక్క జీవిత బాటకు మన జీవిత మనుగడలో ఆ యొక్క గమ్యాన్ని చేరటానికి సద్గురు యొక్క ఆశ్రయాన్ని ఆ వారి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని దిక్సూచిగా ఏర్పరచుకుని మనం ప్రయాణం సాగించడానికి ప్రయత్నం చేస్తే కలిగేటువంటి అనుభూతి అనుభవాలు మన అందరికీ తెలియబడతాయి. అంతేత ఆ భగవంతుని యొక్క భక్తి తత్వాన్ని మనం తెలుసుకుని తరించాలి అన్నట్లయితే ఆ గురు స్వరూపం యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. తద్వారా ఆ భగవతత్వం మనకు తెలియబడుతుంది. ఆ భగవతత్వం ద్వారా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపమైనటువంటి ముముక్షత్వంగా పరిణామం చెందేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. అటువంటి స్థితిని పొంది తరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క తాత్విక జ్ఞానాన్ని ఆ సద్గురువులను ఆశ్రయించి పొందుతూ మన సద్గురువులు మన నుండి ఆశించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞము, అది నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞము. మన శ్వాస పీలుస్తున్నాం, అందులో ఉన్నటువంటి ప్రాణవాయువు ఎవరిస్తున్నారు మనకి? మొక్క ద్వారా లభిస్తుంది. అంచేత మొక్క మనం విడిచిపెట్టినటువంటి కలుషితమైనటువంటి గాలిని తీసుకొని అది ఆహారాన్ని తయారు చేసుకుని మనకు స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువుని మనకు ప్రసాదిస్తుంది. అంటే మొక్క మనకు ఎంతో నిస్వార్థంగా సేవ చేస్తుంది. కలుషితమైన గాలిని అది తీసుకుంటుంది, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువుని మనకి ఇస్తుంది మొక్క. అదే కాకుండా ఆ మొక్క ద్వారా మనకి ఫలాలు పుష్పాలు మనకు లభిస్తున్నాయి. అది భగవంతుని యొక్క సన్నిధానంలో మనం నైవేద్యం కింద సమర్పించుకుని ఆ యొక్క ఫల పుష్పాలను మనం స్వీకరించడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్య స్థితి మనలో ఏర్పడుతుంది. అది ఆ యొక్క ఫల పుష్పాలను మనం స్వీకరించడం ద్వారా. ఆ విధంగా మొక్క ద్వారా పరోక్షంగా మనకు ప్రాణవాయువు లభిస్తుంది. మరియు ఫల పుష్పాలు ఆ మొక్కలు నుండి పొందడం ద్వారా అవి నైవేద్యం కింద భగవంతుని యొక్క శక్తిని ఆ ఫల పుష్పాల్లో ప్రసరింపబడి అవి మనం స్వీకరించడం ద్వారా మన శారీరక వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి శక్తి పొంది తరించే అవకాశం మనకి తెలియబడుతుంది. ఈ విధంగా మన దైనందిన జీవన విధానంలో సద్గురువర్యులు మనకు ఈ ప్రసాదించినటువంటి త్రయీ సాధన ఆచరిస్తూ మరియు ఈ యజ్ఞంలో మనం భాగస్వాములై నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో మనం ఆ యజ్ఞంలో భాగస్వాములు అయి ఉండటి చేత మనకు ఈ మన ప్రకృతి మనం సురక్షితంగా ఉండేటువంటి విషయంగా తీర్చిదిద్దుకుంటూ మన జీవన విధానంలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకుని మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వారు కూడా పొంది తరించే అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ఇది మానవ సేవే మాధవ సేవ అనేటువంటి రూపంగా మనం భగవంతునికి సేవ చేసుకునేటువంటి దిశగా మనం ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలితం మనం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో సద్గురువర్యులు ఆజ్ఞాపించినటువంటి యజ్ఞము నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కాబడుతూ త్రయీ సాధన ఆచరిస్తూ మన యొక్క దైనందిన జీవన విధానంలో అరిషడ్ వర్గాలను స్థాయిపరుచుకుంటూ తాత్విక ఆలోచనా శక్తిని మనలో వృద్ధిపరచుకోవడం ద్వారా మనం ఇహాన్ని పరాన్ని ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మన యొక్క జీవన విధానంలో ఏర్పడుతుంది. కనుక అటువంటి అద్భుతమైనటువంటి శక్తిని సద్గురువర్యుల యొక్క ఈ యొక్క ఆశ్రయాన్ని ఆశ్రయించి ఆచరించడం ద్వారా ఈ ఫలితాలు మనం పొందటం అనేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం సద్వినియోగపరచుకోవాల్సిందిగా ఈ కార్తీక మాసంలో సభ్యులకు నా యొక్క మనవి.
సర్వే జనా సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశిస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 4వ తేదీ మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనపాపపేట, కొత్త సెజ్ కాలనీ, రామరాఘవపురం, పాత చోడిపిల్లిపేట, మల్లివారి తోట, పెరుమాళ్లపురం, పంపాదిపేట, గడ్డిపేట, వాకదారిపేట, ఏవి నగరం, గొరసపాలెం తదితర గ్రామాల్లోనూ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా కూడా ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామి జ్ఞాన చైతన్యం చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. అందుచేతనే జ్ఞాన సాధన త్రయీ సాధనలో ఒక భాగంగా మనకి స్వామి అనేక సార్లు తెలియచేయడం జరిగింది. మరి ఆ జ్ఞాన సాధనలో భాగంగా మనకి స్వామి అనేక పాఠాలు నేర్పుతున్నారు. ఆ పాఠాల్లో ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే కష్టాలు, బాధలు. మరి చాలామంది మనం అంతా కూడా కోరుకునేది ఏమిటంటే చాలా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ కష్టాలు కావాలి, బాధలు కావాలి అని కోరుకుంటామని ఎవరు కూడా కోరుకోం. కానీ కష్టాలు పడి బాధలు పడితేనే మనిషి ఆటోమేటిక్గా మంచి మహానుభావుడు అవుతారు అని చెప్పి స్వామి మనకి తెలియచేస్తున్నారండి. ఎన్నో బాధలు పడితే ఇతరుల బాధలను అర్థం చేసుకునేటువంటి శక్తి మనకు కలుగుతుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటేనే తప్ప తనను తాను నిరూపించుకునే అవకాశం రాదు. ఇలా నిరూపించుకునేందుకు కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది. గురువు ఎప్పుడు కూడా పరీక్ష పెట్టరండి. కాలం ఎన్నో పరీక్షలను పెడుతుంది. ఆ పరీక్షలు తాత్కాలికంగా కష్టం, నష్టం, బాధ అనిపించవచ్చు. కానీ వాటి నుండే ఒక సంపూర్ణమైన మానవుడు ఉద్భవిస్తాడు. సమాజంలో గొప్ప వ్యక్తులందరూ కూడా మొదట కష్టపడ్డవారే, అలానే మొదట నష్టపోయినటువంటి వారే, మొదట బాధలు పడ్డవారే, అవమానాల పాలైన వారే. వాటన్నిటినీ కూడా అధిగమించి తనను తాను రుజువు చేసుకొని ఇప్పుడు మీ ముందు ఈ విధంగా వారంతా కూడా నిలబడగలిగారు. మీరు కూడా గొప్ప వ్యక్తుల్లో ఉండాలంటే కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలను ఎదుర్కోవాల్సిందే. అలాంటప్పుడు మీరేంటో నిరూపణ అవుతుంది. అంతవరకు మీరు ఓపిక పట్టాల్సిందే. జీవితంలో ప్రతి మనిషి విజయాన్ని, శాంతిని, ఆనందాన్నే కోరుకుంటాడు. కానీ ఆ సుఖ సమృద్ధుల యొక్క దారిలో మొదటగా ఎదురయ్యేది కష్టమే. అది శాపం కాదు, కాలం పెట్టేటటువంటి పరీక్ష మాత్రమే. కష్టమే మనిషిని తీర్చిదిద్దుతుంది. మనిషి ఎంత కష్టపడతాడో అంత బలంగా తయారవుతాడు. ఎంత నష్టపోతాడో అంత లోతుగా ఆలోచించగలుగుతాడు. ఎంత బాధపడతాడో అంత దయతో ఇతరుల బాధలను అర్థం చేసుకోగలుగుతాడు. కష్టాలు లేకుండా మనిషి ఎదగలేడు. నష్టాలు లేకుండా మనిషి లాభం యొక్క విలువను తెలుసుకోలేడు. బాధలు లేకుండా మానవుడు మానవత్వాన్ని గ్రహించలేడు. అవమానం ఆత్మను మేల్కొల్పేటటువంటి అగ్ని. అది చేసేది తాత్కాలిక గాయం మాత్రమే. దానిలోంచి బయటపడ్డవాడే ఒక మహోన్నతమైనటువంటి మానవుడు. కాలం పరీక్ష చేస్తుంది. అది ఎప్పుడూ మనల్ని సులభంగా ఎదగనివ్వదు. కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, బాధల ద్వారా మానవుణ్ణి కాలం పరీక్షిస్తుంది. ఎందుకంటే కాలానికి కూడా తెలుసు పరీక్షల్లో నుండే బయటపడినటువంటి వాడే యథార్థమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ మానవుణ్ణి కోల్చడానికి కాదు, నిలబెట్టడానికి,
అభివృద్ధి చేయడానికే అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించగలగాలి. కష్టాల్లో నుండే పుడతాడు మహానుభావుడని చరిత్ర చెబుతోంది. ప్రతి గొప్ప మానవుడు కూడా మొదట కష్టాల బాటలోనే నడిచాడు. బాధలు అతని పాఠశాల, అవమానాలు అతని గురువు, కాలం అతని పరీక్షాధికారి. ఆ పరీక్షలను జయించి తనను తాను నిరూపించుకోగలిగినటువంటి మహోన్నతమైనటువంటి మానవుడిగా నిరూపించుకోగలగాలి. అగ్ని పుట్టేది రాపిడి నుండే. మొక్క కూడా భూమిని చీల్చుకొని అతి కష్టంగా బయటపడుతుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏ కష్టం కలగకుండా తనను తాను నిరూపించుకోలేడు. అందుకే కష్టాలను, నష్టాలను, అవమానాలను ఎదుర్కొని మానవుడు ముందుకు సాగినప్పుడే అతడు మహానుభావుడిగా పరిణామం చెందుతాడు. మరి మన పీఠాధిపతులను కూడా మనం గమనించినట్లయితే అందరూ పీఠాధిపతులు కూడా కష్టాలు పడ్డవారే, బాధలు పడ్డవారే, అవమానాలు పడ్డవారే. మరి వారి అవతార పురుషులు, పీఠాధిపతులు, సద్గురువులే మరి కాలానికి ఎదురెళ్లకుండా మరి మనకి కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు. అయినప్పటికీ కూడా మహానుభావులుగా ఈ సృష్టిలో ఒక ఉత్కృష్టమైనటువంటి అవతార పురుషులుగా మనకి మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి కూడా వారు మహోన్నతమైనటువంటి జ్ఞానమూర్తులుగా మనకి ఉదాహరణలుగా మనకు తెలుసు. అందుచేత మన గురువులు రచించినటువంటి ఆ సూఫీ వేదాంత గ్రంథంలో కూడా స్వామి చెప్తున్నారు, బాధల నెల్ల ఓర్చుటకు పాల్పడవేని హరిప్రసంగ సంవాదములు ఆరకింపక ఇట పాదము మోపక పారిపోము. ఇక్కడేమో రాక్కర్లేదు, నువ్వేమిని బాధలు అక్కర్లేదు, నాకు కష్టాలు అక్కర్లేదు, అవమానాలు అక్కర్లేదు అనుకునేటువంటి అవసరం లేదు అని చెప్పేస్తున్నారు. ఈ గాథలు అగాధములు వరణ కప్పిన కత్తి విధాన ఘోర పాదోది తుఫానులో పడిన ఓడను పోలిన జీవితం విధిన్. తుఫాను వచ్చిందనుకోండి, ఘోరమైన తుఫాను, మళ్ళీ మామూలు తుఫాను కాదట. ఆ ఘోరమైన తుఫాన్లో వాడ చిక్కుకుంది అంటే దాని పరిస్థితి ఏమిటి, అందులో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? సో ఆ విధంగా ఉంటాయట బాధలు కానీ, కష్టాలు కానీ, ఆపదలు కానీ. సో అటువంటి పరిస్థితిని కూడా స్వామి నీవే ఉన్నావు అని చెప్పి మనం భారమంతా కూడా స్వామి మీద వేసినట్లయితే ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంత పెద్ద బాధ అయినా సరే, ఎంత పెద్ద అవమానం అయినా సరే ఇట్టే తీసుకోగలిగినటువంటి మానసిక శక్తిని స్వామి మనకి త్రయీ సాధన ద్వారా మనకి ప్రవేశపెడతారు. అంచేతనే స్వామి మనకి మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన మనకు ప్రసాదించారు. కాబట్టి ఆ త్రయీ సాధన ఎప్పుడైతే మనం ఆచరించామో మనం పడినటువంటి బాధలు బయటోడికి బాధల్లా కనిపిస్తాయి కానీ అది మనకు బాధ అనిపించదు. మనం పడినటువంటి కష్టం బయటోడికి కష్టంలా ఉంటుంది కానీ అది మనకు కష్టం అనిపించదు. మనం పడినటువంటి అవమానం అవతలోడు ఫీల్ అవుతుంటాడు కానీ మనకి అది పెద్ద అవమానం కింద మనం ఫీల్ అవ్వం. కారణం ఏంటంటే ఆ జ్ఞానశక్తి అనేటువంటిది మహోన్నతమైనటువంటి మానవ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతుంది. త్రయీ సాధనా శక్తి అనేటువంటిది ఆ స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తి రూపంలో ప్రతిదీ కూడా తట్టుకోగలిగినటువంటి శక్తిని స్వామి మనకి ఆ త్రయీ సాధన రూపంలో ప్రవేశపెడుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ త్రయీ సాధన ఆచరించి కష్టాల నుండి, బాధల నుండి, అవమానాల నుండి కూడా బయటపడే శక్తిని స్వామి మనకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 4వ తేదీ మంగళవారం నాడు స్వామి ముందుగా కోనపాపపేట అనేటువంటి గ్రామంలో వారి యొక్క ఈశ్వర రసస్వరూప శక్తిని సభ్యుల వైపు ప్రసరం చేయడం జరిగింది. ముందుగా స్వామిని సాలువాతో సత్కరించినటువంటి వారు శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి, శ్రీమతి సుబ్బలక్ష్మి, కుమారుడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం కొత్త సెజ్ కాలనీ రామరాఘవపురం గ్రామంలో కూడా స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ మురాలశెట్టి సింహాచలం, శ్రీమతి వెంకట సత్యనారాయణమ్మ, కుమారుడు అనుకృష్ణ, కుమార్తె సుశీల మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మొరాలశెట్టి సింహాచలం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరం చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు మొరాలశెట్టి రామస్వామి, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దొడ్డి సూర్యనారాయణ, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, దొడ్డి దుర్గా, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సెజ్ కాలనీ రామరాఘవపురం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదింపజేశారు. అనంతరం పాత చోడిపల్లిపేట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న
శ్రీ మోర్కుర్తి గంగరాజు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లివారి తోట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మల్లిబోయిన అశోక్, శ్రీమతి దుర్గలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిబోయిన అశోక్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం పెరుమాళ్లపురం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ సప్ప సత్యనారాయణ, శ్రీమతి విఘ్నేశ్వరి, కుమారుడు సతీషు, సత్యసాయి, కోడలు లక్ష్మీదేవి, మనవరాలు ఉమాదర్శక మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సప్పా సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీ పిడిం నాగేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి, పిల్లలు దుర్గాభవాని, భానుకుమారి, ఆరోహిణి, శివరామకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి సాల్వతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ తాటిపర్తి కొండబాబు, శ్రీమతి లక్ష్మి, పిల్లలు భవానీ, శ్రీను, భరణి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామి సాల్వతో సత్కరించారు. అనంతరం కొయ్య చిన్న సత్యనారాయణ, శ్రీమతి నాగమణి, పిల్లలు రేవతి, సిద్ధు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించిన మరొక కుటుంబం శ్రీ పరుసవేది కృష్ణ, శ్రీమతి సుబ్బలక్ష్మి, పిల్లలు పద్మ బ్రహ్మాజీ, దేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పరుసవేది కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. స్వామి ఈ కుటుంబాల వారందరికీ కూడా దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా శ్రీ సప్పా సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పిడు నాగేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తాటిపర్తి కొండబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొయ్య చిన్న సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెరుమాళ్పురం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు కాలిపోయిన లక్ష్మీ సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, మందపాటి వెంకన్న, శ్రీమతి రమణ, పిల్లలు నిఖిల్ కృష్ణ, లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, బద్ది వీరబ్బాయి, శ్రీమతి అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, బద్ది నోకరాజు, శ్రీమతి కృష్ణకుమారి, పిల్లలు ఓంకార్, సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, కొయ్య సత్యనారాయణ, శ్రీమతి నాగమణి, పిల్లలు శ్రీను, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, తాటిపర్తి చిట్టమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొయ్య రత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొయ్య దొండు, శ్రీమతి రాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తానంకి సాయి, శ్రీమతి శాంతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుక్క దొండు, శ్రీమతి వరలక్ష్మి, పిల్లలు ఉమాసాయి, అక్షదేవ, శ్రీధర్, దుర్గా, సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ కొయ్య సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి, లావరాజు, శ్రీను, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నాగళ్ళు శివ, శ్రీమతి లక్ష్మీదేవి, పిల్లలు మేఘనాశ్రీ, అపర్ణ, సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ సప్ప సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, పిడు నాగేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి, తాటిపర్తి కొండబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, కొయ్య చిన్న సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పరుసవేది కృష్ణ వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఆ విధంగా పంపాదిపేట గ్రామంలో కూడా స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ నేమాల రామకృష్ణ, శ్రీమతి నాగదివ్య, కుమార్తె లక్ష్మీ చార్విశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నేమాల రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గడ్డిపేట నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సచివతి, కుమారుల శివ కుటుంబ సభ్యులు శివగారికి టీచర్ జాబ్ రావాలని అన్ని స్వామి ఆశీస్సులు కోరుకుంటూ స్వామివారిని కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ కొయ్య తాతబ్బాయి గారు, శ్రీమతి సచివతి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు కుమారులు శివ, స్వామి మరియు వారి కుటుంబ సభ్యులు శివగారికి టీచర్ జాబ్ త్వరగా రావాలని అన్ని స్వామి ఆశీస్సులతో బాగా జరగాలని స్వామివారిని కోరుకుంటూ శ్రీ కొయ్య తాతబ్బాయి గారు, శ్రీమతి సచివతి గారు, కుమారులు శివ, స్వామి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా
స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదను పొందడం జరిగింది. అనంతరం వాకదారిపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ నేమాల వరలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నేమాల వరలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అంబుజాలపు సత్యవతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పెర్ల లక్ష్మణరావు గారు, శ్రీమతి చండ్రమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, తాడిపర్తి నోకాలమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, బద్ది బాబురావు గారు, శ్రీమతి ఉమాదేవి గారు వారి కుటుంబ సభ్యులు, గోళ్ల నాగేశ్వరరావు, శ్రీమతి కొండ మరియు వారి కుటుంబ సభ్యులు, దోల నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గడ్డిపేట సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కొయ్య తాతబ్బాయి, శ్రీమతి సత్యవతి దంపతులు, కుమారులు శివ, స్వామి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా శివగారికి టీచర్ ఉద్యోగం స్వామివారి యొక్క ఆశీస్సులతో రావాలని స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి రసస్వరూప తేజస్సును స్వామి వారి కుటుంబ సభ్యులందరి మీద కూడా ప్రసరం చేయడం జరిగింది. అదేవిధంగా వాకదారిపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ నేమాల వరలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈ ఆశీస్సులు కోనపాపపేట డివిజన్లో అనేక గ్రామాల్లో స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా ప్రసాదింప చేయడం జరిగింది. ఏవి నగరం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ పెర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి, పిల్లలు సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవలు ఉమా, గీతు, చరణ్, వసంతరామ్, తేజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ పెర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి దంపతులు, పిల్లలు సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవలు ఉమా, గీతు, చరణ్, వసంతరామ్, తేజు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపబడ్డాయి. అనంతరం గొరసపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అంబుజాలపు రవణమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, యాదాల లక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, మట్ల వీరయ్యమ్మ గారు వారి కుటుంబ సభ్యులు, మట్ల సత్యబాబు, శ్రీమతి బుజ్జమ్మ వారి కుటుంబ సభ్యులు, యనమల సుభద్ర వారి కుటుంబ సభ్యులు, యదల కొండ వారి కుటుంబ సభ్యులు, మట్ల అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది గొరసపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని ఏవి నగరం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెర్ల వసంతరావు, శ్రీమతి వీరమణి దంపతులు, పిల్లలు సుమతి, శ్రావణి, అల్లుడు రామకృష్ణ, మనవడు ఉమా, గీతు, చరణ్, వసంత రామ్, తేజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం గొరసపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనపాపపేట డివిజన్లో స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ఆశీస్సు రూపంలో పంపిణీ చేశారు. మరి ఈ యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి నవంబర్ 4వ తేదీన అనేక గ్రామాల సభ్యులు, వాలంటీర్లు, అదేవిధంగా డివిజన్ కన్వీనర్ శ్రీ పెనుమల్లు రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఏరియా కన్వీనర్లు శ్రీ చెల్లూరి లోవలక్ష్మి గారు, మల్లిబోయిన అశోక్ గారు, పెనుమల్లు ఉషాకిరణ్ గారు, సప్పా సతీష్ గారు, ఇంకా అనేక మంది గ్రామ కార్యకర్తలకి, అదేవిధంగా జిల్లా కార్యకర్త శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ
శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీ మణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.